హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు Fooddwarrecipes. ఇవాళ మనం వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ కూడా. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, లేకపోతే దోశకి కానీ, ఇడ్లీకి కానీ సైడ్కి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి చూడాలండి. ఈ పచ్చడిని మీరు 2 to 3 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. దీనికోసం ఒక కడాయిలో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని ఇది ఆల్రెడీ నేను కట్ చేసి వాటర్లో సాల్ట్ వేసి పక్కకు పెట్టుకున్నాను. దాన్ని నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి సైడ్కి పెట్టుకోవాలి కొంచెం చల్లబడడానికి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 3 to 4 గ్రీన్ చిల్లీస్ తీసుకొని దాంట్లో కొంచెం ఇవి కూడా వేయించుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆయిల్ యాడ్ చేశాను కదా, మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా వేగేంత వరకు ఉంచుకొని వీటిని కూడా ఒక సైడ్కి పెట్టేసుకోవాలి కొంచెం చల్లబడడానికి. ఇక్కడ మనం చట్నీ చేసుకుంటున్నాం కదా, అందుకే వీటిని అన్నిటిని బ్లెండ్ చేయాలి. అందుకే వీటిని రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక టమాటో చాప్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం వేగనివ్వాలండి. ఎందుకంటే మనం చట్నీ చేసుకున్నప్పుడు పచ్చి వాసన లాగా రాకుండా ముందుగానే కొంచెం వేయించుకుంటున్నాం. అలాగే నేను దీంట్లో గార్లిక్ కూడా యూజ్ చేస్తున్నాను. వెల్లుల్లి 2 రెబ్బలు తీసుకున్నాను. పొట్టు తీసి వీటిని కూడా ఇలా లైట్గా వేగినంత తర్వాత వీటిని కూడా సైడ్కి పెట్టుకోవాలి. కొంచెం చల్లబడడానికి వీటిని కూడా ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రింజాల్ని యాడ్ చేసుకుంటానండి. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు అలాగే ఉంచుకొని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ముందుగా వేయించి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, టమాటో, గార్లిక్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా. ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ½ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి, ఒక 2 తీసుకుంటున్నానండి. వీటిని హాఫ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత నేను దీనిలో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ కర్రీ లీవ్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి కొంచెం చిటపటలాడాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకొని చేసుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగానే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న వంకాయ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది 2 to 3 వీక్స్ వరకు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.